నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నగరంలో కొనసాగుతున్న అక్రమ కూల్చివేతలు సమయం లేదంటూ తమ పనులను తాము కొనసాగిస్తున్న GHMC అధికారులు బాలాపూర్ SP పరిధిలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం 4 రోజులుగా మల్లాపూర్ గ్రామంలో తిరుగుతూ మరణించాడన్న గ్రామస్తులు మహబూబాబాద్ కురవి తహసీల్దార్ కార్యాలయంలో రైతుల ఆందోళన డబ్బులు తీసుకొని పట్టాలు చేయడం లేదని మహిళా రైతుల ఆగ్రహం ఇక డీటెయిల్స్ చూస్తే అక్రమ కట్టడాలు కూల్చివేయాలన్న అధికారుల ఆదేశాల మేరకు నగరంలో పలు చోట్ల కూల్చివేతలు కొనసాగుతున్నాయి ఈ రోజు దిల్సుఖ్ నగర్లోని మారుతి నగర్లో అక్రమ కట్టడాలు మరియు రోడ్లు సమీపంలో ఉన్న కట్టడాలను రేకులని GHMC అధికారులు కూల్చివేశారు సంబంధిత యాజమానులు కాస్త సమయం ఇవ్వండి అని కోరినా అధికారులు వారి గోడు పట్టించుకోకుండా కూల్చివేతలను కొనసాగించారు బాలాపూర్ PS పరిధిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది మల్లాపూర్ RCI మెయిన్ రోడ్డు పక్కన గత 4 రోజులుగా మల్లాపూర్ గ్రామంలో తిరుగుతూ నిన్న రాత్రి మరణించాడని గ్రామస్తులు గుర్తించారు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి SI నాగరాజు మరియు టీం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు బాలాపూర్ పోలీసులు మహబూబాబాద్ జిల్లా కురవి తహసీల్దార్ కార్యాలయంలో రైతుల ఆందోళన చేపట్టారు రైతుల వద్ద డబ్బులు తీసుకొని పట్టాలు చేయడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు అధికారులు నిలదీసి తహసీల్దార్ కార్యాలయానికి తాళం వేశారు మహిళా రైతులు
వన్ టౌన్లో జలమయమైన ఉర్మిళానగర్, రోటరీ నగర్, గొర్లపాలెం గట్టు ప్రాంతాలను మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పరిశీలించారు. ఇళ్లలో నీరు చేరడంతో స్థానికులు అవస్థలు పడుతున్నారు. ఆదగత ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా మా సమస్యని పరిష్కరించలేదని స్థానికులు ఆవేదన చెందారు. యుద్ధ ప్రాతిపదికన ఈ సమస్యను పరిష్కరించాలని మున్సిపల్ అధికారులకు మంత్రి వెల్లంపల్లి ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే ఆ కాలం బాగా చేసి ఇప్పుడు ప్రస్తుతం ఆ వడ్డైనా తీర్చింది వానలేదు ఏమైనా ఇంటికి వచ్చేకి అట్లే అన్నా నిజామాబాద్ జిల్లా రూరల్ సిరికొండ మండలం తహసీల్దార్ కార్యాలయంలో గడ్గోల్ గ్రామ రైతు వెల్మా నవీన్ భూపట్టా ఇవ్వడానికి గడ్గోల్ వీఆర్ఓ నర్సయ్యకు 80,000 రూపాయలు ఇవ్వడం జరిగిందని రైతు ఆవేదన చెందాడు. నా డబ్బులు నాకు ఇవ్వాలని వీఆర్ఓను అధికారులను కాలావేళ పడిన సిబ్బంది పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చెందాడు వెల్మా నవీన్. ఇప్పటికైనా పై అధికారులు స్పందించి సిరికొండ తహసీల్దార్ కార్యాలయాన్ని సిబిఐ ఎంక్వైరీ చేయాలని మండల రైతులు కోరుతున్నారు. గత తహసీల్దార్ కోట్ల రూపాయలు దండుకుపోయి పనులు చేయలేదని మండల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తారు. పిచ్చగుంట్లోడికి ఇవి రికార్డ్స్ టోటల్ దీనికి సంబంధించి ఇందులో ఉన్న విఆర్ఏ దీనికి రెవెన్యూ సిబ్బంది టోటల్ దీన్ని రికార్డ్స్ అన్ని 1990 నుంచి రికార్డ్స్ అన్ని చేంజ్ చేసి విఆర్ఏ గడ్కోల్ విఆర్ఏకు అనుగుణంగా మొత్తం టోటల్ ఆడికి హెల్ప్ఫుల్గా విత్ ఇన్ డిపార్ట్మెంట్ మొత్తం రెవెన్యూ డిపార్ట్మెంట్ మొత్తం లంచం తీసుకొని నా దగ్గర ప్రూఫ్ ఒక్కొక్క వ్యక్తి దగ్గర 30,000 లక్ష ఏం ఒక ఇంత లిమిట్ లేదు. విఆర్ఓ సెపరేట్ గా రక్తం మా గడ్కోల్ విఆర్ఏ ఇంకా ఒరిజినల్ గా అది దొంగ ఇక అట్లాంటి డిపార్ట్మెంట్ ఉన్నది. ఇది మొత్తం కేసీఆర్ దృష్టికి పోవాలా, డిపార్ట్మెంట్ ప్రక్షాళన జరగాల, జరిగిన తర్వాత మాకు రైతులకు న్యాయం జరగాల. ఒక రైతు 2 ఏళ్ల నుంచి తిరుగుతున్నాను నేను, నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, ఉండగా కూడా వాడు ఒక్కడు కూడా చలిస్తలేడు. దీని బుద్ధి మీకు దయచేసి తహసీల్దారా చూస్తాము మేము దాన్ని మీకు అబ్జర్వ్ చేస్తున్నాము. హామీ లేదు మా దగ్గర నుంచి తీసుకున్నాడు. కాదంటే మళ్ళీ మీరు ఎంఆర్ఓ దగ్గరకు పోయి మీరు కూడా వాయిస్ తీసుకోండి, మాకు న్యాయం చేసేటట్టు ఇవ్వడు. ఇన్ని ఒక 2 సంవత్సరాల నుంచి నన్ను ఎంత తిప్పల పెడుతురో వాళ్ళకు తెలుసు, వాళ్ళ డిపార్ట్మెంట్ తెలుసు, అన్ని విధాల ప్రూఫ్స్ ఉన్నాయి. కాకపోతే ఒక అర్ధగంట తర్వాత మీకు మళ్ళీ అన్ని సబ్మిట్ చేస్తాను నేను సపరేట్ గా మా దగ్గర నుంచి రాతపూర్వకంగా. ఎన్ని పైసలు ఇచ్చినావు? విఆర్ఓకి 80,000 రూపాయలు, ఎంఆర్ఓకి ఇచ్చిన, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ అందరికి ఇచ్చినావా? ఈ మొత్తం టోటల్ తీసుకున్నది విఆర్ఓ తీసుకొని అన్నిటికీ డిస్పాచ్ చేస్తున్నా అని చెప్పిండు. ఏఎంఆర్ఓ తీసుకున్నాడు, విఆర్ఓ తీసుకున్నాడు. నేను పేరు మెన్షన్ చేయదలుచుకున్నాను. విఆర్ఓ తీసుకొని ప్రతి ఒక్క దానికి నేను ఇచ్చేస్తా అంటే ఇన్ఛార్జ్ వాడు. ఏం పేరు ఆయనది? నర్సయ్య. చేస్తా అంటలేడు ఏమంటలేడు. మా దగ్గర రాతపూర్వకంగా తీసుకుంటుండ్రు తప్ప అంటే మీరు మీకు ప్రాబ్లం ఏందని చెప్పి రాపించుకుంటుండ్రు. ప్రతి ఒక్క డీటెయిల్స్ ఖచ్చితంగా సిరికొండల
ఇవాళ న్యాయం జరగకపోతే గడుకోలు విలేజ్ మొత్తం ఉంటుంది. గడుకోలు విలేజ్ మొత్తం ఓపిక నచ్చింది. నా పాత పాస్బుక్ కూడా ఉంది, నాకు కొత్త పాస్బుక్ ఉంది. మెమో కూడా ఇచ్చారు, నేను అనుభవదారుడు అని. ఇది కూడా వేయండి. ఇగో నా కొత్త పాస్బుక్, నా పాత పాస్బుక్ మెమో కూడా ఇచ్చింది. నాకు అనుభవదారుడు మేము ఇలా అది రాయలేడు, ఇది రాయలేడు, ఓళ్ళు ఎవరు భయపడరు. ఖచ్చితంగా ఊరు మొత్తం రండి రేడుకి ఎంఆర్ఓ గుంటూరు. మళ్ళా మేమే ఏదో దానికి వీళ్ళ మీదకి దాడికి వచ్చినట్టు ప్రొటెక్షన్ పెట్టి వీళ్ళను ఎస్ఐని కానిస్టేబుల్ కాల్ చేసి మమ్మల్ని పిలిపించుకుంటారు వాళ్ళను. కర్నూలు జిల్లా ఆలూరు మండలం కరడిగుడ్డ గ్రామ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురుగా వస్తున్న లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో కరడిగుడ్డం తండాకు చెందిన నీలకంఠం నాయక్ కు తీవ్ర గాయాలు కావడంతో బళ్ళారి ఒడిపి హాస్పిటల్ కు తరలించారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని సంఘటనకు గల కారణాలు దర్యాప్తు చేస్తున్నారు. ఆమె ఒక ఫీల్డ్ అసిస్టెంట్, కానీ పెత్తనం మొత్తం ఆమె భర్త సత్యనారాయణదే. వివరాల్లోకి వెళ్తే నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం వర్కల్ గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద 365 జాబ్ కార్డులు ఉన్నాయి. కానీ సంవత్సరాలు గడిచినా డబ్బులు ఇవ్వడం లేదని కేవలం 177 మంది మాత్రమే రోజువారీ పనికి పోతున్నారు. చింతపల్లి మండలం మొత్తం 1,78,47,012 రూపాయలు పెండింగ్ లో ఉండగా కాల గ్రామానికి రావాల్సిన ఉపాధి హామీ కూలీల డబ్బులు 4,61,00 రూపాయలు రావాల్సి ఉంది. 177 మందికి సంవత్సరం నుండి అరకొరగా డబ్బులు ఇస్తున్నారు. గట్టిగా అడిగితే ఇదిగో ఇస్తామని పబ్బం గడుపుతున్నారు. వర్కాల గ్రామ కమిటీ హాల్లో సర్పంచ్ వింజమూరు రవి ఆధ్వర్యంలో టీఏ అలీ, అఖిల్, ఫీల్డ్ అసిస్టెంట్ జ్యోతి, సత్యనారాయణ, గ్రామస్తులు అందరూ నిలదీసి విచారణ చేపట్టారు. ఇలా అందరిలో మాపై ఆరోపణలు చేస్తారా అని కూలీలపై మండిపడ్డారు. ఏం చేసుకుంటారో చేసుకోండి, నయా పైసా ఇప్పించారని వారిని బెదిరింపులకు గురి చేశారు. 3 సంవత్సరాల క్రితం నిర్మించుకున్న ఇంకుడు గుంత డబ్బులు ఇంతవరకు రాలేదని కూలీలు ఫీల్డ్ అసిస్టెంట్ నిలదీయగా మాకు సంబంధం లేదని, అవసరం ఉంటే చింతపల్లి మండలం ఏపీఓని అడగాలని, మాకు సంబంధం లేదని వారిపై విరుచుకుపడ్డారు. ఉపాధి హామీ కూలీల పని దినాలు వారి జాబ్ కార్డులో దినం రాయకుండా మీరు అప్పుడు రాలేదు ఇప్పుడు రాలేదు అని చెప్పి 100 రోజులు పని దినాలు చేసిన వారికి కూడా 30 రోజులు చేశారని, వారు చేసిన పనికి తగిన డబ్బులు ఇవ్వకుండా, డబ్బులు ఇచ్చే సమయంలో చేయాల్సిన స్లిప్పులు ఇవ్వకుండా తన చేతి వాటాన్ని చూపిస్తున్నారు. చింతపల్లి మండలం ఏపీఓ శౌరిరెడ్డి వివరణ అడగగా ఇలాంటి రోజైనా నా దృష్టికి వచ్చిందని, అలాంటిది నిజమే అని తెలిస్తే వెంటనే మాపై అధికారులకు తెలియజేసి విచారణ చేపట్టి తక్షణమే చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. వచ్చి ఇచ్చాడు కానీ మాకు చెప్పలేదు. కార్డు తీసుకొచ్చుకోలేదు ఆయన అంటే. ఏవైతే ప్రభుత్వ నిబంధనల ప్రకారం మెజర్మెంట్ ప్రకారం ఉంటాయో అవన్నీ పర్యవేక్షించి పేమెంట్ చేయడం జరుగుతుంది. అది ఎప్పటి నుంచి పెండింగ్ ఉందో తెలుసుకొని మేము పేమెంట్ చేస్తాము. ఇప్పటి వరకు వర్కాల గ్రామ పంచాయతీలో 177 కార్డులు పనిచేయడం జరిగింది. ఆ జాబ్ కార్డులలో జాబ్ కార్డు అప్డేషన్ చేయడం జరుగుతుంది. కానీ కొన్ని కార్డులు అప్డేషన్ చేయలేదని ఇప్పుడు సామాజిక తనిఖీ నిర్వహిస్తున్నారు. దానిలో తేలింది ఎవరైతే తప్పు చేసి ఉంటారో తప్పనిసరిగా దానికి ప్రతిఫలం అనుభవిస్తారు. 78,47,012 రూపాయల వరకు ఇప్పుడు పెండింగ్ అమౌంట్ ఉన్నది. ఈ అమౌంట్ మొత్తం బీపీఎంలు కూలీలకు పంచవలసి ఉన్నది. బీపీఎంలను సంప్రదించగా వారు 1-2 రోజులలో పంచుతామంటున్నారు. బ్యాంకు వాళ్ళు మాకు ఇంకా సరిపోను అమౌంట్ ఇవ్వట్లేదు, పంచుతామని తెలియజేశారు. వర్కాల గ్రామ పంచాయతీలో ఇప్పటి వరకు 4,61,776 రూపాయలు పెండింగ్ లో ఉన్నాయి. అవి సంబంధిత బీపీఎంతో మాట్లాడి
పంచే విధంగా చూస్తాం. సంబంధిత వర్గాల ఫీల్డ్ అసిస్టెంట్ జాబ్ కార్డు అప్డేషన్ చేయలేదని తెలుస్తున్నది. దానిపై పై అధికారులకు పూర్తి నివేదిక పంపించి చర్యలు తీసుకుంటాం. సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్లో నిర్వహించిన ప్రెస్ మీట్లో డాక్టర్ అంచనా పార్థసారథి మాట్లాడుతూ సోరియాసిస్ అనేది అంటువ్యాధి కాదు. సోరియాసిస్ రావడానికి ముఖ్యంగా 3 కారణాలున్నాయి. జన్యుపరమైన, ఇమ్యూనిటీ పవర్, పరిసరాల ప్రభావం. ఈ 3 కారణాల వల్ల వస్తుందని, దీనికి సరైన జాగ్రత్తలు తీసుకున్నచో పూర్తిగా నివారించవచ్చని తెలియజేశారు. పుట్టే పిల్లలకు ఈ వ్యాధి రాకుండా కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చని, మరియు నివారణ పద్ధతులు అనగా మనం తీసుకునే ఆహారం, వ్యాయామం మరియు ఇతర వ్యసనాలకు దూరంగా ఉండడం వల్ల దీన్ని పూర్తిగా అరికట్టవచ్చని వివరించారు. సోరియాసిస్ అనేది అంటువ్యాధి కాదు. సోరియాసిస్కు, కుష్టి వ్యాధికి, బొల్లికి చాలా తేడాలు కలవు అని వివరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అంచల పార్థసారథి పాల్గొన్నారు. మనం వేసుకునే మెడికేషన్ బ్లాకర్స్, ఆ బీపీకి వాడే టాబ్లెట్స్ వల్ల సోరియాసిస్ రావచ్చు. అలాగే మలేరియాకి, జబ్బుకి కొన్ని రకాల టాబ్లెట్స్ వాడతాం, ఆ మలేరియాకి వాడే టాబ్లెట్స్ వల్ల రావచ్చు. అలాగే సైకియాట్రిక్ పేషెంట్స్ కొన్ని టాబ్లెట్స్ వాడతారు, లిథియం అని, ఆ లిథియం అనే టాబ్లెట్స్ వల్ల సోరియాసిస్ రావచ్చు. అలాగే ఎపిలెప్సీ అంటే మనం ఫిట్స్ అంటాం చూసారా, ఆ ఫిట్స్ కు వాడే కొన్ని టాబ్లెట్స్ వల్ల సోరియాసిస్ రావచ్చు. అలాగే మనం కీలు నొప్పులకి, ఒళ్ళు నొప్పులకి, పంటి నొప్పికి, తలనొప్పికి రకరకాల టాబ్లెట్స్ వాడతాం. వాటిని NSAIDs అంటారు, అంటే నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అంటారు. ఆ మెడిసిన్స్ లైక్ బ్రూఫెన్, కామిప్లాన్, ఓబిరాన్ అలాంటి, అంటే అవే కాదు, అలాంటి రకాల టాబ్లెట్స్ వల్ల కూడా మనకు సోరియాసిస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇలాగా ఇన్ఫెక్షన్స్ వల్ల, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వల్ల, స్ట్రెస్ వల్ల కూడా, స్ట్రెస్ వల్ల స్మోకింగ్, ఆల్కహాల్, తర్వాత ఫిజికల్ ఇంజరీ, కెమికల్ ఇంజరీ, సన్ బర్న్, వీటి ద్వారా మనకు సోరియాసిస్ వచ్చే అవకాశం ఉంది. దీన్ని ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటారు. ఇప్పుడు జెనెటిక్ ఫ్యాక్టర్స్ చెప్పాను, ఇప్పుడు ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ చెప్పాను. మూడోది ఇమ్యూనలాజికల్ ఫ్యాక్టర్స్, అంటే మన రోగ నిరోధక వ్యవస్థ. మన రోగ నిరోధక వ్యవస్థలో, మన బాడీలో, రక్తంలో చాలా రకాల కణాలు ఉంటాయి. ముఖ్యంగా T సెల్స్ అంటాం, వాటిని T లింఫోసైట్స్ అంటాం. ఈ కణాలు ఏం చేస్తాయంటే వేరే లోపలికి మన బాడీలోకి ఏదైనా ఆర్గానిజం ప్రవేశిస్తే, బ్యాక్టీరియా కావచ్చు, ఫంగస్ కావచ్చు, వైరస్ కావచ్చు, ఫారిన్ బాడీ కావచ్చు, ప్రవేశిస్తే దాన్ని ఎదుర్కొని దాన్ని బయటికి పంపడానికి ఈ T సెల్స్ అనేవి ప్రయత్నం చేస్తాయి. ఇక్కడ ఏం జరుగుతుంది సోరియాసిస్ లో, ఆ T సెల్స్ కొంచెం ఓవర్ యాక్టివ్ అయిపోతాయి. అంటే ఒక ఇంజరీ జరిగి ఉంటుంది, స్కిన్ తో ఇంజరీ జరిగి ఉంటుంది. ప్రతి ఒక్క సెల్ ఇంకొక సెల్ కి వైఫై కమ్యూనికేషన్ ద్వారా కమ్యూనికేట్ చేస్తుంది. ఈ ఎప్పుడైతే కెరటిన్ సెల్ అంటే మన స్కిన్ మీద సెల్ దెబ్బతింటుందో, ఆ సెల్ వైఫై సిగ్నల్స్ పంపిస్తుంది. అరే బాబు నేను దెబ్బతిన్నాను రా, వచ్చి రక్షించడం ఉంటుంది వైఫై సిగ్నల్స్ ద్వారా. అప్పుడు T సెల్ అనేది ఉంటుంది. ఆ T సెల్ నేను ఉన్నాను, నీకు నేను సపోర్ట్ చేస్తానని ఆ T సెల్ వచ్చి చెప్తుంది. ప్రాక్టీసింగ్ ఇన్ హైదరాబాద్. ఈ రోజు సోరియాసిస్ గురించి అవగాహన కల్పించేందుకు మీడియా మిత్రుల ద్వారా వచ్చిన ప్రెస్ క్లబ్ లో మీటింగ్ ఏర్పాటు చేయడమైంది. సోరియాసిస్ అనేది ఎందుకు వస్తుంది అంటే దాని కారణాలు ముఖ్యంగా 3 కారణాలు. ఒకటి జెనెటిక్ ఫ్యాక్టర్స్, అంటే వంశపారంపర్యంగా ఉంటే వచ్చే అవకాశం ఉంటుంది. రెండోది ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, అంటే మన చుట్టూ ఉన్న వాతావరణ పరిస్థితులు. మూడవది ఇమ్యూనలాజికల్ ఫ్యాక్టర్స్, అంటే మన బాడీలో ఉన్న రోగ నిరోధక వ్యవస్థ. ఈ 3 కలిసి మన సోరియాసిస్ వస్తుంది. ముఖ్యంగా ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ లో ఇన్ఫెక్షన్స్, స్ట్రెప్టోకాకల్ ఇన్ఫెక్షన్స్ కానీ, HIV లాంటి ఇన్ఫెక్షన్స్ కానీ, లేకుంటే మ్యాలసీజియా లాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు సోరియాసిస్ అవకాశం ఉంటుంది. అలాగే ఎక్స్ట్రీమ్స్ కోల్డ్, హీట్ కానీ కోల్డ్ కానీ ఉన్నప్పుడు కూడా సోరియాసిస్ వచ్చే అవకాశం ఉంటుంది. స్ట్రెస్ ఎక్కువగా ఉన్న వాళ్ళలో సోరియాసిస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒబేసిటీ ఉన్న వాళ్ళలో, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో, స్మోకింగ్ చేసే వాళ్ళలో సోరియాసిస్ వచ్చే అవకాశం ఉంటుంది. చర్మానికి ఫిజికల్ ఇంజరీ కానీ, కెమికల్ ఇంజరీ కానీ తగ్గితే దానివల్ల వచ్చే అవకాశం ఉంటుంది. మనం వాడుకునే కొన్ని టాబ్లెట్స్, ముఖ్యంగా బీపీకి వాడే టాబ్లెట్స్ కానీ, లేకుంటే మలేరియాకి వాడే టాబ్లెట్స్ కానీ, లేకుంటే సైకియాట్రిక్ వాడే టాబ్లెట్స్ కానీ, లేకుంటే పెయిన్ కిల్లర్స్ కానీ, వీటి వల్ల కూడా సోరియాసిస్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త పడండి. సోరియాసిస్ ఎటువంటి పరిస్థితుల్లో కంటేజియస్ కానే కాదు, ఇది వేరే వాళ్ళకి అంటుకోదు, ఒకరి నుంచి ఒకరికి సంక్రమించదు. ఇది సెక్సువల్ డిసీజ్ కూడా కానే కాదు. పెళ్లి చేసుకుంటే మాత్రాన భార్యకు వస్తుందని కానీ, లేకుంటే పెళ్లి చేసుకుంటే భార్య నుంచి భర్తకు వస్తుంది కానీ అటువంటి అపోహలు పెట్టుకోకండి. న్యూనతా భావానికి లోన్ కాకండి. సోరియాసిస్ ముఖ్యంగా ఎక్కడెక్కడ వస్తుందంటే మోకాళ్ళు, మోచేతులు, అలాగే తల వెనుక భాగంలో ముందు వస్తుంది. తర్వాత ఏ భాగాలకైనా రావచ్చు, ఒంటి మీద ఎక్కడైనా రావచ్చు. కానీ సోరియాసిస్ లో రకాలు చాలా ఉన్నాయి. ఫ్లాక్ సోరియాసిస్ అని, గట్టెడ్ సోరియాసిస్ అని, అలాగే
అంటే చంకల్లో వచ్చే సోరియాసిస్, గజ్జల్లో వచ్చే సోరియాసిస్, అరిచేతికి అరికాలికి వచ్చే సోరియాసిస్, ఓన్లీ తలకు వచ్చే సోరియాసిస్, ఇలా రకరకాలుగా సోరియాసిస్ ఉన్నాయి. కానీ సోరియాసిస్ ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిగా నయం అవుతుంది. క్యూర్ అని చెప్పను కానీ మంచిగా కంట్రోల్ అవుతుంది. కంట్రోల్ చేయడానికి మంచి రకాల మందులు ఉన్నాయి, పూత మందులు కానీ, లోపలికి వేసుకునే టాబ్లెట్స్ కానీ, ఫోటోథెరపీ కానీ, బయలాజికల్స్ కానీ, రకరకాల మందులు అందుబాటులో ఉన్నాయి. వాటిని తీసుకుంటే సోరియాసిస్ కంట్రోల్ చేసుకుని మనం మామూలు జీవితాన్ని గడపవచ్చు. ఒకటి ఏంటంటే మీ లైఫ్ స్టైల్ మాడిఫై చేసుకోండి. ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవ్రీడే 30 minutes 3 days ఇన్ వీక్ కంపల్సరీ ఎక్సర్సైజ్ ఉండాలి. వీలైతే యోగా, మెడిటేషన్ లాంటివి చేసుకోండి. ఆ తర్వాత డయట్లో నాన్ వెజ్ తగ్గించండి. వెజిటేరియన్ ఫుడ్, ముఖ్యంగా కలర్డ్ ఫుడ్స్, ఫ్రూట్స్, నట్స్, సీడ్స్ మంచిగా తీసుకోండి. హై కలరీ డైట్ తీసుకోకండి. కలరీ డైట్ లో తీసుకోండి. రైస్ తగ్గించండి. సాములు, కొర్రలు, అరికెలు అలాంటివి కూడా తీసుకుంటే మంచిది. దంపుడు బియ్యం తీసుకుంటే కూడా చాలా మంచిది. ఇంతేకాకుండా మీరు ఈ స్మోకింగ్, ఆల్కహాల్ కూడా అవాయిడ్ చేస్తే మంచిది. ఒబీస్ ఉన్న వాళ్ళు ఒబిసిటీ తగ్గిస్తే మంచిది. ఈ విధంగా మనం సోరియాసిస్ మంచిగా కంట్రోల్ చేసుకునే అవకాశం. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ తాలూకా సిరివెల్ల మండల పరిధిలోని వీరారెడ్డిపల్లె మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులందరికీ కావాల్సిన నోట్బుక్లు, పెన్నులు, పెన్సిళ్లు, పలకలు, రబ్బర్లు చేయూత ఫౌండేషన్ ట్రస్ట్ హైదరాబాద్ మరియు పూర్వ విద్యార్థులచే ప్రియదర్శిని సేవా మండలి హైదరాబాద్ వారి భాగస్వామ్యంతో పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఎంఈఓ మహబూబా బాషా అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. పూర్వ విద్యార్థులు, గ్రామ నాయకులు శ్రీనివాస్ రెడ్డి పాఠశాలను విద్యార్థులందరికీ బ్యాగులు ఉచితంగా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చేయూత ఫౌండేషన్ చైర్మన్ వేణుగోపాల్, సెక్రటరీ మంజుల రమణారెడ్డి, బ్రహ్మానందం రెడ్డి, ప్రధానోపాధ్యాయులు ఇబ్రహీం చాంద్ బాషా, విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామస్తులు పాల్గొన్నారు. పండుగ చేసుకున్నాం. ఆ రోజు మేము బుక్స్, బ్యాగ్స్ ఇవేమి ఇవ్వలేదు, కానీ అవి మాత్రం ఇవ్వగలిగాం. మళ్ళీ ఈరోజు ఈ ప్లాన్లో యాక్చువల్లీ మాకు టోటల్గా 14 స్కూల్స్ లిస్ట్ ఉండే ఆంధ్రాలో, తెలంగాణలో. బుక్స్ అవి ప్రింట్ చేయించాము, వాటికి ఆర్డర్ చేయడం అదంతా జరిగింది. ఈ స్కూల్ లిస్ట్లో లేదు, ఎందుకంటే ఫిబ్రవరిలో ఇక్కడ ఖర్చు చేసాము, వీళ్ళకి ఇచ్చాము అని అంటే మన వజ్రాల బ్రహ్మానంద రెడ్డి గారు వజ్రం లాగా మమ్మల్ని గట్టిగా పట్టేశారు. నో, మా ఊరు స్కూల్లో ఇవ్వాల్సిందే. యాక్చువల్లీ మేము చేయూత పేరు వేయించి డోనర్స్ లిస్ట్ వచ్చేలాగా వేయించి మేము స్పెషల్గా ప్రింట్ చేయించాం. 3000 బుక్స్ ప్రింట్ చేయించాం అనమాట. తర్వాత బ్రహ్మానందరి గారు ఖచ్చితంగా మా స్కూల్లో ఇవ్వాలన్నప్పుడు ఇవి మళ్ళీ మేము బేగం బజార్ వెళ్ళి కొనుక్కు రావడం జరిగిందనమాట. అట్లాగే ఈ గ్రామంలోని వ్యక్తే, అబ్బాయి పేరు వంశీ, వాళ్ళు హైదరాబాద్లో నెస్ట్ ఓల్డ్ ఏజ్ హోమ్ నడుపుతున్నారు. అయితే లాస్ట్ టైం మేము ఇట్లా వస్తున్నప్పుడు ఫేస్బుక్లో పెట్టామన్నమాట, కర్నూలు జిల్లా వీరారెడ్డిపల్లి మేము వెళ్తున్నాము, అక్కడ మేము వాళ్ళకి ఇవి ఇస్తున్నాం అన్నప్పుడు ఆయన కాల్ చేశారు. అది మా నేటివ్ ప్లేసే, మీరు వెళ్తుండే. వాళ్ళ నేటివ్ ప్లేస్ అని మనకు తెలియదు. కర్నూలు జిల్లా రుద్రవరం మండలం ముకుందాపురం గ్రామంలో తెల్లవారుజామున కురిసిన తేలికపాటి వర్షానికి పోలవరం పసుపు రంగులో కప్పలు కనిపించాయి. రైతు తన పొలంలో నారుమడి తయారు చేసుకోవడం కోసం పొలానికి నీళ్లు పెట్టారు. అయితే వర్షం తగ్గిన తర్వాత పొలానికి వెళ్ళాడు. అక్కడ చూస్తే తన పొలంలో పసుపు రంగులో కప్పలు ఎగురుతూ కనిపించడంతో రైతు వాటి వైపు ఆశ్చర్యంగా చూశాడు. ఇలాంటి పసుపు రంగులో ఉన్న కప్పలను నేను ఎప్పుడూ చూడలేదు. ఇంకా ఎన్నో రకాల కప్పలు చూశాను, కానీ ఇలాంటి రకం మొదటిసారి చూస్తున్నానని ఆ రైతు అన్నాడు. కప్ప ఎప్పుడు చూడలేదు నేను, కొత్తగా ఇప్పుడు చూస్తున్నా. ఇది దాన్ని పోతున్నాయి. బాగా దాని గురించి అత్తుకునే తట్టు అవి గురించి ఎగురుతాను. వర్షంలో ఉన్నాయి అన్ని ఒక్కసారి ఎట్టునేవి. మాది ముకుందాపురం గ్రామము, చిన్న వెంకటేశ్వర్లను. ఈ ఉదయం కాలం పడిన వర్షం వల్ల విచిత్రమైన కప్పలు పడినాయి. అవి తెల్ల కప్పలు చూశాను, నల్ల కప్పలు చూశాను, సారసారలుగా ఉండే కప్పలను చూశాను. ఈ వరిమడిలో రాత్రి పడిన వర్షంలో నారకాయలో చూస్తే పచ్చగా ఉన్నాయి కప్పలు. అవి విచిత్రంగా కానుస్తున్నాయి.
అది ఏమిటో విశేషం తెలుసుకోవాలి మీరు. ఖైరతాబాద్ లోని ఆనందనగర్ కాలనీలో బన్సీలాల్ పన్నాలాల్ పిట్టి ఆడిటోరియంలో బద్రి విశాల్ పిట్టి ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నోట్బుక్స్ ప్రధానోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో దానం నాగేందర్ మాట్లాడుతూ 2004లో ప్రారంభమైన ఈ ట్రస్ట్ అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎన్నో వేల మంది విద్యార్థులకు నోట్బుక్స్ మరియు స్కాలర్షిప్స్ అందివ్వడం గర్వదగ్గ విషయమని బన్సీలాల్ బద్రి విశాల్ వారి పుత్రుడు శరత్ పిట్టి కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం ఎంతో గొప్ప విషయమని తెలియజేశారు. ప్రైవేటు కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు కూడా ఉండడం దానికి ప్రస్తుత ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని వీలైనంత మంది ప్రభుత్వ పాఠశాలలో చేరి తమ ప్రతిభను కనబర్చి తాము కూడా తక్కువ కాదని నిరూపించుకోవచ్చని శ్రేయస్సును ప్రస్తుతం ఎంతో మంది పెద్ద పెద్ద హోదాల్లో ఉన్న డాక్టర్లు ఇంజనీర్లు ఒకప్పటి ప్రభుత్వ పాఠశాల నుంచి వచ్చిన వారే అని ఉదాహరణగా వివరించారు. ఈ కార్యక్రమంలో బద్రి విశాల్ పిట్టి ట్రస్ట్ నిర్వాహకులు శరత్ పిట్టి, మంత్రి దానం నాగేందర్, ట్రస్ట్లోని ఇతర సభ్యులు, స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ప్రత్యేకంగా శరత్ పిట్టి గారికి, అక్షయ్ పిట్టి గారికి, విజయ్ కుమార్ గారికి, నరసింహారావు గారికి ధన్యవాదాలు. ఈ యొక్క పుస్తకాల పంపిణీ అనేది ఇంత లార్జ్ స్కేల్లో నేను అనుకుంటాను మన తెలంగాణ స్టేట్లోనే బద్రి విశాల్ పిట్టి ట్రస్ట్ వాళ్ళే ఇంత పెద్ద ఎత్తున ప్రతి ఏటా పంపిణీ కార్యక్రమం చేయడం అనేది నిజంగా అభినందనీయం. ప్రత్యేకంగా మేమందరికి తెలియదు కాదు, మన రాష్ట్రం కూడా మరి గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు ఒక విద్యావంతులు అనేది అంటే ఈ రాష్ట్రంలో లిటరసీ రేట్ పెంచాలి, ఇలిటరసీ ఉండొద్దు. ఇతర రాష్ట్రాలతో పోల్చినట్టయితే మన రాష్ట్రంలో ఇంకా ఇలిటరసీ ఎక్కువ ఉంది. మరి ఇంకా విద్యావంతుల్ని పెంచాలి, వాళ్ళకు కావాల్సినటువంటి పూర్తి సౌకర్యాలు అందించాలన్న ఆలోచనతో ఈరోజు రాష్ట్రంలో ఎన్నో మరి చూసినట్టయితే రెసిడెన్షియల్ స్కూల్స్ విషయంలో కానీ మరి కార్పొరేట్ స్కూల్స్ కంటే కూడా గవర్నమెంట్ స్కూల్స్లలో ఈరోజు చాలామంది మెరిట్ స్టూడెంట్స్ మనం చూసాం, నిన్న కూడా చూసాం. కొంతమంది విద్యార్థులు ఎవరైతే కార్పొరేట్ స్కూల్లో చదవలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి విద్యార్థులు గవర్నమెంట్ స్కూల్స్లలో వాళ్ళు చదివిన తర్వాత ఈ అకాడమిక్ ఇయర్లో పోయిన అకాడమిక్ ఇయర్లోనే చాలామంది ర్యాంకులు వచ్చి వాళ్ళకు ఐఐటీలో కానీ ఇతర దాంట్లో కానీ వాళ్ళకు అవకాశాలు వచ్చి అంటే ఫ్రీ సీట్స్ దొరికాయి. అంటే దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేద బడుగు బలహీన వర్గ ఎస్టీ ఎస్సీ మైనార్టీలు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎవరికైతే ఆర్థిక స్తోమత లేక కార్పొరేట్ స్కూల్స్లో పోయి చదవలేక మరి గవర్నమెంట్ స్కూల్స్లలో సరైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు, సరైనటువంటి ఫెసిలిటీస్ ఉండేటటువంటి ఒక భ్రమ నుంచి బయటికి తీయాలన్నటువంటి ఆలోచనతో కోట్లాది రూపాయలు దీనికి మరి ఈరోజు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అలొకేట్ చేసి ఆ రకంగా విద్యావంతులను తయారు చేస్తున్నటువంటి తరుణంలో మీరు చూసినట్టయితే కార్పొరేట్ స్కూల్స్తో ధీటుగా ఈరోజు రాజ్భవన్ గవర్నమెంట్ స్కూల్ నడుస్తూ ఉంది. అందులో అడ్మిషన్ కావాలంటే నానా యాతనలు పడాల్సి వస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి టీచర్స్ ఆ రకమైనట్టుగా విద్యార్థులను తయారు చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ కూడా అలాంటివి ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అలాగే జరుగుతూ ఉంది. అందుకనే రాబోయేటువంటి రోజుల్లో నేను అనుకుంటాను ఇంకొక సంవత్సరం 2 సంవత్సరాల లోపల ఈ రాష్ట్రంలో మరి ఇతర రాష్ట్రాల కంటే అంటే కేరళలో లిటరసీ రేట్ మనం చూసినట్టయితే ఈరోజు భారతదేశంలో నంబర్ 1 ప్లేస్లో కేరళ ఉంటుంది. కేరళకు ధీటుగా కూడా మన రాష్ట్రం వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ రకమైనటువంటి సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తుంది. కాబట్టి ప్రభుత్వంతో పాటు ఇలాంటి దాతలు కూడా ప్రత్యేకంగా బద్రి విశాల్ పిట్టి వాళ్ళ ట్రస్ట్ ద్వారా కూడా ఇలాంటి దాతలు కూడా ముందుకు వచ్చారు. కాబట్టి ఈరోజు విద్యార్థుల్లో చాలా నూతనమైనటువంటి ఉత్సాహం రావడం, వాళ్ళు ఇంకా చదువుకొని రాష్ట్రానికి పేరు తేవాలి, దేశానికి పేరు తేవాలి, ఆ యొక్క ఇన్స్టిట్యూట్ స్కూల్లో చదువుతున్నారు ఆ స్కూల్కి పేరు తేవాలి, వాళ్ళ టీచర్స్ పేరు తేవాలన్నటువంటి కమిట్మెంట్ సంకల్పం ఉందో తప్పకుండా భగవంతుడు వారందరికీ ఐరారోగ్యాలు ఇచ్చి ఇంకా మంచి విద్యావంతులు కావడానికి భగవంతుడు సహకరిస్తారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. నగరంలో కొనసాగుతున్న అక్రమ కూల్చివేతలు, సమయం లేదంటూ తమ పనులను తాము కొనసాగిస్తున్న జీహెచ్ఎంసీ అధికారులు. బాలాపూర్ ఎస్పీ పరిధిలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం. 4 రోజులుగా మల్లాపూర్ గ్రామంలో తిరుగుతూ మరణించాడన్న గ్రామస్తులు.
మహబూబాబాద్ కురవి తహసీల్దార్ కార్యాలయంలో రైతుల ఆందోళన. డబ్బులు తీసుకొని పట్టాలు చేయడం లేదని మహిళా రైతుల ఆగ్రహం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.